కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ పై మంచు విష్ణు స్వయంగా స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనేవారు ఈ హార్డ్ డిస్క్ తీశారని విష్ణు ఆరోపించారు. అయితే అవి వాళ్ళుగా తీశారా లేక ఎవరైనా చెబితే తీశారా అనేది క్లారిటీ లేదని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా ప్రతి ఒక్కరూ సేఫ్టీ డ్రైవ్ ను పెట్టుకుంటారు. ఇది సాధారణంగా జరిగేదే. కన్నప్ప సీజీ పనులను భారత్ లో మొత్తం 8 కంపెనీలు చేస్తున్నాయట. విదేశాల్లో 2 కంపెనీలు ఆ పనిలో ఉన్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్ లో ఇలా వేర్వేరు చోట్ల ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. కన్నప్పలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి విఎఫ్ఎక్స్ పూర్తి చేసిన డేటా ఆ మిస్ అయిన హార్డ్ డిస్క్ లో ఉంది. సినిమా డిజిటల్ వర్షన్ కు సంబంధించి హాలీవుడ్ లో 3 కాపీలు, హైదరాబాద్ లో 2 కాపీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు విష్ణు. అనంతరం హార్డ్ డిస్క్ బయటకు వెళ్లిన విషయం పోలీసుల ద్వారా రిపోర్టర్లకు తెలిసిందే. దీంతో ఇది బయటకు వచ్చింది. అంతేకాని తాను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అది నాకు ఇష్టం లేదు కూడా. కలర్ గ్రేడింగ్ కు సంబంధించి ముంబైలో వర్క్ జరిగితే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటిసారి పంపినప్పుడు అది సరిగా రాలేదు. దీంతో ఈ కంపెనీ ఆ హార్డ్ డ్రైవ్ లో ఆ సీన్స్ ని పెట్టి కొరియర్ చేసింది. కానీ అది ప్రొడక్షన్ హౌస్ కి గానీ ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి గానీ రాలేదు. సాధారణంగా మేము 2 అడ్రస్లు పెట్టాం. ఒకటి ఆఫీస్ అడ్రస్, మరొకటి జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఉంది. ఇది ఫిల్మ్ నగర్ లోని నాన్నగారి ఇంటి అడ్రస్. ఆయన 3 పిల్లలకు సంబంధించి ఎలాంటి కొరియర్ అయినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరికి వాళ్లకు అందజేస్తారు. ఇటీవల పరిస్థితులు సరిగా లేకపోవడంతో దాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ చేశారు. ఆ సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ మా సోదరుడు ఇంట్లో పనిచేస్తారు. ప్రస్తుతం వారు అక్కడ చేస్తున్నారా లేదో అనేది తెలియదు. అక్కడే ఉంటారని అనుకుంటున్నా. మరి ఇది అతను చెబితే చేశారా లేకపోతే వాళ్ళే చేశారా అనేది తెలియదు అని మంచు విష్ణు పేర్కొన్నారు.